అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగారిని. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమండి పట్టపట్టనామాలు భలే పెడతారండి మీరు అయ్యంగారుగా. మరి అయ్యంగారు అంటే ఏమిటండి? అందులో వడగలై ఏమిటి, తెంగలై ఏమిటి అని చాలా చాలా అడుగుతారండి. మేము తెంగలై అన్నమాట. తెంగలై అంటే స్వయమాచారులం. అంటే ఏదైనా సరే ప్రపంచానికి దశని దిశని ఇచ్చేటువంటి జాతి మాది. మా జాతిలో పుట్టినటువంటి అత్యంత గొప్పవాడు శ్రీమన్ రామానుజాచార్య అన్నమాట. మరి రామానుజాచార్య అంటే ఆసూరి రామానుజాచార్య. మా ఇంటి పేరు కూడా ఆసూరి, అంటే మాకు తాత అవుతారు ఆయన. మరి స్వయమాచార్య అంటే ఏమిటి అంటే వాళ్ళు నిర్దేశించినటువంటి ప్రమాణాలను అందరూ పాటించాలి అని తెంగలైలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. తెంగలై కంటే కాస్త తక్కువ స్థాయిలో ఉండేది వడగలై అంటారు. వాళ్ళకు అనేక నియమాలు వేరే వేరే ఇచ్చారన్నమాట. తెంగలైకి చాలా తక్కువ నియమాలతో తిరుప్పావైతో పాటు పురుష సూక్తం చదువుతూ అనేక 4000 ప్రబంధాలు చదువుతూ మేము ముందుకు వెళ్ళిపోతుంటాము. 108 దివ్యక్షేత్రాలని మేము దర్శిస్తూ ఉంటామన్నమాట. అది అయ్యంగారు వైష్ణవులు అంటారు. మరి చాలామంది అడుగుతారు, శైవులకి వైష్ణవులకి తేడా ఏమిటండి అని. అది చాలా గొప్ప విషయం. ఒకే మాట చెప్తా, తిరుమల కొండ మీదకి వెళ్ళండి, ఒక శ్రీరంగనాథుడి గుడికి వెళ్ళండి, తిరుచికి వెళ్ళండి, మీరు శ్రీరంగనాథుడిని కలవండి. అక్కడ తమిళనాడులో చక్కెర పొంగలి, వేణు పొంగలి, దొద్యోజనం, పులిహోర, వడ, పాయసాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి. అందరూ పట్టుబట్టలు కట్టుకొని, వజ్రాల కమ్మలు పెట్టుకొని, వజ్రాల కడియాలు పెట్టుకొని అంతా ధామ్గా ఉంటారండి. ఒక్కొక్కరు నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళందరూ కూడా 24 గంటలు రంగనాథుణ్ణి కానీ లేదా మహావిష్ణువుని యొక్క పూజ చేస్తూ అనేక వైభవాలు కలిగి ఉంటారన్నమాట. అక్కడ సన్యాసులు ఉండరు, సంసారులే ఉంటారు. భార్య, పిల్లలు, మనవడు, మనవరాలు, బాగా కోరికలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అయ్యంగార్స్కి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నిత్య యవ్వనంతో, నిత్య ఆనందంతో కూడా వాళ్ళు మహావిష్ణువుని కొలుస్తూ ఉంటారన్నమాట. తిరుమల మీద వీరికి వెళ్ళండి. తిరుమల మీద ఎంత వైభవం అంటే ఎన్ని భగవంతుడికి సేవలు చేస్తుంటారండి. ఆ వడమాల సేవ అంటారు, ఇదంటారు, అదంటారు, కళ్యాణోత్సవం అంటారు. ఇవన్నీ కూడా నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అన్నమాట మహావిష్ణువు అంటే. మరి ఒక మాట చెప్తానండి, మనిషిగా పుట్టిన తర్వాత ఎవరన్నా అడగండి, ఏమయ్యా నీకేం కావాలి? సంతోషంగా ఉండాలండి. ఎవరు సంతోషంగా ఉండాలి? నేను సంతోషంగా ఉండాలి, నా భార్య, నా పిల్లలు, నా సంసారము, మేము చేసే వ్యాపారం, మేము చేసే ఉద్యోగము, సమాజంలో పెద్ద పొజిషను, పదవి అన్నీ ఉండాలండి. ఎప్పుడు కూడా పరమాన్నం తింటూ, పిల్లలతో సరదాగా వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తూ, వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ, పిల్లల్ని చదివిస్తూ, తాత అయినా ముత్తాత అయినా ఆనందంగా జీవించాలనేది చాలామంది కోరుతుంటారు. మరి ఆ కోరిక కోరుతూ పచ్చగా సంతోషంగా ఉండాలి, ఇంట్లో ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉండాలని కోరుతూ మహావిష్ణువుని సేవించకుండా ఇంకో ఏదో దేవుణ్ణి సేవిస్తూ ఇంకో రకంగా ఆలోచించే పద్ధతి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనిషి అనేవాడు, ప్రతి ఒక్కడు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా మహావిష్ణువుని పూజించడం వల్ల సకల సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతున్నారని తెలుసుకుంటూ మహావిష్ణువు యొక్క మతాన్ని స్వీకరించండి, విష్ణువుని కొలవండి, సకల శుభాలతో ఆనందంగా ఉండండి. మీ గోపాలయ్యంగా.